దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ధ్యానించుతున్న ప్రకారముగా కాలములోని గురించి మనము ధ్యానించుచున్నాము. అందులో మొట్టమొదటిగా దూతల యొక్క కాలముని గురించి మనము ధ్యానించుచున్నాము. పోయిన వారములలో పడిపోయిన దేవదూతలని గురించి ధ్యానించి ఉన్నాము. వాటిలో ఒక్కొక్కరు కూడా ఒక విధమైన క్రియ గలవారై వారి ద్వారా భూమిలో సంభవించుచున్న కార్యములన్నిటిని గురించి మనము ధ్యానించి ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వారములో పడిపోవని ఇప్పుడు ప్రస్తుతము దేవుని యొద్ద ఉన్న దూతలు కొందరు ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారిని గురించి ఈరోజు ధ్యానించాలని కోరుచున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దూతలు ఎవరు, వీరు చేయుచున్న కార్యములు ఏమిటని మనము ధ్యానించి చూసినట్లయితే, ఈ దూతలు ఎవరెవరు ఇప్పుడు ఉన్నారని మనము ధ్యానించినప్పుడు సెరాబులు, కేరూబులు, మికాయేల్ దూత, గాబ్రియల్ దూత, వీరే ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానములో దేవునితో పాటు సేవ చేయుచున్నవారు. సెరాబులు, కెరూబులు, మికాయేల్ దూత, గాబ్రియల్ దూత. ఇప్పుడు వీరే దేవుని ద్వారా సృష్టించబడి ఉన్న మనుషుల నిమిత్తము పరిచారము చేయుటకు వారి యొక్క వరుస చొప్పున దేవుడు వారికి ఇచ్చి ఉన్న అధికారముని బట్టి, దేవుడు వారికి నియమించి ఉన్న స్థానముని బట్టి అనేక విధములుగా వీరు క్రియ చేయుచున్నవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దూతలు అనేవారు ఎందు నిమిత్తం సృష్టించబడి ఉన్నారంటే, మనుషుల కొరకే ఈ దూతలు సృష్టించబడి ఉన్నారు. రెండవదిగా ధ్యానించినట్లయితే, వారు దేవుని స్తుతించి దేవుని ఆరాధించు నిమిత్తము ఈ దూతలు సృష్టించబడి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దూతల్లో మొట్టమొదటిగా సెరాబులని గురించి ధ్యానించినట్లయితే, వారి యొక్క క్రియలు కొన్ని కార్యములు ఉన్నాయి. మొట్టమొదటిగా ఈ సెరాబులని గురించి ధ్యానించినప్పుడు, వారు దేవుని స్తుతించుచు దేవుని పొగడుచున్న వారై వారి యొక్క క్రియలని బట్టి మనము చూడవచ్చు. రెండవదిగా వీరి యొక్క క్రియలు మనుషులని పరిశుద్ధపరచు నిమిత్తము దేవుడు ఈ సెరాబులని ఉపయోగించుకొనుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని యెషయా గ్రంథములో మనం చదివినట్లయితే 6వ అధ్యాయములో అక్కడ సెరాబులు ఏ విధముగా క్రియ చేయుచున్నది, వాటి యొక్క పనులు ఏమిటని మనము ధ్యానించినప్పుడు చదవచ్చు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2వ వాక్యము నుండి చదవండి. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరు దేవుని స్తుతించుచు సెరాబులు పైకి ఎగురుచు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 అని
స్తుతులని అర్పించుచున్నవారు. వీరు ఏ విధముగా స్తుతించుచున్నారని మనం ధ్యానించినట్లయితే, వీరందరికీ 6 రెక్కలు గలదు, రెండిటితో ముఖములని కప్పుచు, రెండిటితో తమ యొక్క పాదములు కాళ్ళని కప్పుచు, రెండిటితో ఎగురుచు దేవుని స్తుతించుచు ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ముఖములని కప్పుచు, పాదములని కప్పుచు ఉన్న అనుభవముని ధ్యానించినట్లయితే, మన యొక్క జీవితములో ముఖముల ద్వారానైనను పాదముల ద్వారానైనను మన యొక్క జీవితం మనం మహిమపరచబడుటకు కాదు, కానీ ఈ రెక్కలతో తమ్మును తామే కప్పుకొనుచు దేవుని యొక్క నామముని మాత్రమే మహిమపరచుకొనుచు ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క శరాబుల యొక్క విశేషమైన అనుభవము, తాను ఎగురుచూ ఉండినను తనలో ఉన్న తేజస్సుని, తనలో ఉన్న కార్యములని అవి బయలుపరచటం లేదు, అవి దేవుని మాత్రమే మహిమపరచుచున్నవి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దూతలు అందుకే ఇంతవరకు కూడా వారు పరలోకమునందు అనగా దేవునితో పాటు వారు నిలిచి ఉన్నవారై ఉన్నారు. ఒకవేళ ఈ దూతలను గర్వముతోనూ పలు విధములైన కార్యములతో నిండి ఉన్నట్లయితే వీరును పడద్రోయబడి ఉన్నవారు. కానీ ఈ శరాబుల యొక్క స్వభావము తన్ను మహిమపరుచుకొనుటకైనను తన్ను గొప్పగా చేసుకొనుటకైనను ప్రయాసపడక దేవుని మాత్రమే మహిమపరచుచున్న దూతలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ శరాబులు తన్ను కనపరుచుకొనుటకును అనేక కార్యములు గలదు. వీరే దేవునితో పాటు ఆయన యొక్క మహిమని వీటన్నిటినీ దర్శించగలిగిన వారు. కానీ దానిని గురించి వీరు అతిశయించకుండా తమ యొక్క జీవితంలో దేవుని మాత్రమే మహిమపరుచుచున్నవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరిలో దేవుని వీరు స్తుతించుచు దేవుని మహిమపరచుచు ఉండటము ద్వారా ఈ దూతలలో కలిగిన విశేషమైన స్వభావము భూమి అంతయు పాపముతోనూ పలు విధములైన శాపముతోనూ అనేక అక్రమములతోనూ నిండి ఉన్నప్పుడు ఈ శరాబుల యొక్క కంటికి మాత్రము భూమి అంతయు దేవుని మహిమతో నిండి ఉన్న కార్యము కనబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమి అంతయు దేవుని యొక్క మహిమతో నిండి ఉన్న సందర్భములు ఏ సందర్భం అంటే, ఒకటి మనుషులు పాపము చేయుటకు మునుపు దేవుని యొక్క మహిమతో భూమి నిండి ఉన్నది. దానికి తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని యొక్క మహిమ భూమిలో నిండి ఉండును. ఆ సందర్భములలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఉండదు. అక్కడ దేవుని మహిమ నిండి ఉండును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దూత భూమి అంతయు దేవుని మహిమతో నిండి ఉన్న కార్యముని తాను దర్శించి తాను చెప్పుచున్నప్పుడు, ఒకటి దేవుడు తాను సృష్టించినప్పుడు మనుషులు పాపము చేయుటకు మునుపున్న అనుభవముని తాను దర్శించి ఉన్నాడు. అదే విధముగా రాబోతున్న దేవుని యొక్క మహిమని గురించిన దర్శనమును ఈ దూతకు గలదు. అందునిమిత్తమే దానికి మధ్యలో ఉన్న పాపముతో నిండి ఉన్న అనుభవం అని చెప్పక భూమి అంతయు దేవుని మహిమతో నిండి ఉన్నదని చెప్పుచున్నాడు. మరలా వాక్యముని చదవండి. 6వ అధ్యాయము 3వ వాక్యముని చదవండి. సర్వలోకమును ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానము చేయుచుండిరి.
దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దూత యొక్క విశేషమే మునుపటి కాలములో దేవుడిచ్చి ఉన్న ఆశీర్వాదమును రాబోచున్న దినములలో దేవుడు ఇవ్వబోచున్న ఆశీర్వాదములని గురించిన విశ్వాసము ఈ యొక్క దూతలో ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితములో ఈ దూతలని గురించి మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, తీర్పు దినమునందు దేవదూతలని కూడా పరిశుద్ధులు న్యాయం తీర్చుదురు. ఆ విధముగా ఉన్నప్పుడు దేవదూతలని కూడా న్యాయం తీర్చుతున్న విధముగా మనము రావాలనంటే వీరి యొక్క స్వభావముని కూడా మనము తెలుసుకొనవలను. మనలని దేవదూతల కంటే కొంచెము తక్కువైన వారుగా సృష్టించి ఉన్నారు, కానీ ఘనత మహిమతో మనల్ని నింపి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనల్ని సృష్టించినది వారి కంటే తక్కువైన వారుగా ఉండినను మనం ఎదుగుచున్నది వారి కంటే గొప్పవారుగా ఎదుగుచున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క శరాబులు వారు సృష్టించబడి, వారు మనుషుల కొరకు సృష్టించబడి, వారిలో కలిగి ఉన్న ఈ దర్శనము శ్రేష్టమైనది. కొరింథీయులకు రాసిన పత్రికలో చదివినప్పుడే మనము దేవుని దూతలని కూడా తీర్పు తీర్చదమని మీరు ఎరుగరా అని పౌలు కొరింథీ సంఘముని అడుగుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందులో విధమే ఈరోజు దేవదూతలని గురించి ఎందుకు తెలుసుకునవలనని అడిగినట్లయితే, మనము ఎరుగని ఎడల దేవదూతలని న్యాయం తీర్చుతున్న ఆ స్థానమునకు మనము రాలేం. కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వాక్యముని చదవండి. చాలు. మనము దేవుని దూతలకు తీర్పు తీర్చదమని ఎరుగరా అని కొరింథీ సంఘముని అడుగుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ సందర్భంలో ఎందుకు అడుగుచున్నాడంటే, వారు తీర్పు తీర్చుకొనుటకు అనేక స్థలమునకు వెళ్ళి, తీర్పు తీర్చుకొనుటకు అనేక ప్రాంతమును, అనేక మనుషులు, అనేక సమాజములు, న్యాయస్థానములు, కోర్టు, పోలీస్ స్టేషన్, ఇలా ఎన్నో స్థలమునకు వెళ్ళుచున్నాము కనుక మనలో మనము తెలుసుకునవలసిన కార్యము, ఇక్కడ యెషయా కూడా తాను దర్శనముని చూచుచున్నాడు, కానీ తన యొక్క జీవితంలో ఆ సందర్భంలో ఏ దర్శనము కనబడుతుందో దానిని గురించి మాత్రమే యెషయాకు తెలుసు. కానీ రాబోతున్న దినములలో సంభవించుచున్న కార్యముని ఎరుగనివాడు, అంతకు ముందున్న మహిమని గురించిన దర్శనము లేనివాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ నూతన నిబంధన కాలములో జీవించుచున్న మనమైతే ఈ దేవుని దూత అంతకు ముందున్న మహిమని, రాబోతున్న మహిమని గురించి ఎరిగి భూమి అంతయు మహిమతో నిండి ఉన్నదని చెప్పినప్పుడు మనము ఒక వ్యక్తిని పాపము చేయువారని తీర్పు తీర్చుట ఈ దేవుని దూతని తీర్పు తీర్చుచున్న అనుభవము కాదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఈ యెషయా దేవుని ద్వారా శుద్ధీకరించబడకుండా ఒక దూత బలిపీఠములో నుండి ఒక అగ్నిని తీసుకుని వచ్చి తన యొక్క పెదవులని తాకినప్పుడు పరిశుద్ధపరచబడి ఉన్నాడు. చదవండి. ఇదే యెషయా గ్రంథం 6వ అధ్యాయములో 6వ వాక్యము నుండి చదవండి. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ యెషయా యొక్క అనుభవమును చూసినట్లయితే, తాను ఒక ప్రవక్త, తన యొక్క జీవితంలో
తన్ను పరిశుద్ధపరచుకొనుటకు తాను బలిపీఠం యొద్దకు వెళ్ళలేదు. దూత ఇక్కడ తన్ను పరిశుద్ధపరిచి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క సాయంకాల సమయంలో మన యొక్క జీవితంలో ఈ యొక్క కార్యములు అన్నిటిని ధ్యానించుతూ ఉన్నప్పుడు ఈ యెషయా తనకు తానే పరిశుద్ధపరచుకొనుచున్న అనుభవము పోయి ఇప్పుడు తన యొక్క జీవితంలో ఒక దూత ద్వారా పరిశుద్ధపరచబడుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో దర్శనములని పోగొట్టుకొనినప్పుడు మన యొక్క పరిస్థితి ఏ విధముగా మారుచున్నదంటే, మనల్ని మనమే నిదానించి మనల్ని మనమే పరిశుద్ధపరచుకొనుచున్న అనుభవము మారి వేరే ఒక దూతని దేవుడు పంపించి పరిశుద్ధపరచవలసిన సందర్భములు వస్తాయి. అప్పుడు మన యొక్క జీవితంలో మనము చిన్నబుచ్చుకొని వేరే దూతలను చెప్పినప్పుడు ఇక్కడ శరాబులని దేవుడు పంపించి ఉన్నారు. కొన్ని సందర్భములలో మనల్ని పరిశుద్ధపరచుటకు వేరే మనుషులని దూతలుగా దేవుడు పంపించుదురు. ఆ సందర్భములలో మనకు మనమే పరిశుద్ధపరచుకొనకుండా వారి ద్వారా పరిశుద్ధపరచబడవలసిన సందర్భములు వస్తాయి. కొన్ని కార్యములు మనల్ని మనమే మార్చుకొనక, మనల్ని మనమే మన యొక్క స్వభావములని మార్చుకొనకుండా ఉన్నప్పుడు దేవుని ద్వారా పంపబడుచున్న వారి ద్వారా పరిశుద్ధపరచబడటం జరిగింది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో కొన్ని సందర్భములలో మనల్ని పరిశుద్ధపరచుకొనకుండా మనము కఠినముగా ఉండి మన యొక్క ప్రవర్తనలని మార్చుకొనగా మన యొక్క నోటి మాటలు వీటన్నిటిలో ఇతరులని దూషించుచు ఉన్నాము. అదే విధముగా మనమును అపవిత్రముగా మార్చబడుచున్నాము. ఈ దూత పరిశుద్ధపరచుచున్న క్రియని చేసి ఉన్నాడు. ఈరోజు నిశ్చయముగా ఈ దూత పాత నిబంధన కాలములో మాత్రమే కాదు కానీ తమను తామే సమర్పించుకొనకుండా పరిశుద్ధపరచుకొనకుండా ఉన్న వారికి ఈ దూత సహాయము చేయుచున్నాడు. మన కొరకు పరిచారము చేయుటకు నియమించబడి ఉన్న దూతలు అని రాయబడి ఉన్న ప్రకారముగా ఈ దూత మనము పరిశుద్ధపరచుకొనుటకు ఈ దూత సహాయము చేయుచున్నాడు. ఒక అగ్నిని తీసుకొని వచ్చి తన యొక్క పెదవులని తాకిన వెంటనే ఈ పాపము నుండి తొలగి నీకు ప్రాయశ్చిత్తము కలుగునని అక్కడ ఆ దూత చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనము ధ్యానించుచున్న యొక్క కార్యముని బట్టి దేవుని సన్నిధానములో సమకూడి ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడి మనల్ని గద్దించి మనలో ఉన్న పాప దోషములని గురించి హెచ్చరించినప్పుడు మనము మారు మనసు పొందాలి. లేని ఎడల మన యొక్క జీవితంలో అదే అగ్ని వేరే విధముగా మారుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బలిపీఠములో ఉన్న అగ్ని పరిశుద్ధపరచుకొనుటకును ఉపయోగపరచబడుచున్నది. బలిపీఠములో ఉన్న అదే అగ్ని ఒక వ్యక్తిని పూర్తిగా కాల్చివేసి వారిని నశింపచేయుటకును ఉపయోగపరచబడుచున్నది. దేవుని యొక్క సన్నిధానములో అన్ని అగ్నిని తీసుకొని వచ్చి ఉన్న ఇద్దరిని దేవుని సన్నిధానము నుండి ఒక అగ్ని బయలుదేరి వచ్చి వారిని భక్షించి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని సన్నిధానములో ఉన్న మనలో ఈ అనుభవములు మనల్ని మనమే శుద్ధీకరించుకొనుచున్న అనుభవముని గురించే ఈ దూతల ద్వారా మనము తెలుసుకునవలను. ఇక్కడ దూతలు వారి యొక్క రెండు రెక్కలతో ముఖములని కప్పుచు కాళ్ళని కప్పుచు జీవించి ఉన్నారు. వారు రెండు రెక్కలతోనే ఎగురుచూ ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
మనము ముఖములని చూపించచ్చు ఆ కార్యములని బట్టి ధ్యానిస్తే దేవుడు ముఖముని చూచుచున్నారు, ముఖముని చూడటం లేదు. మనుషులైతే ముఖముని చూచుదురు కానీ దేవుడు హృదయముని చూచుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని బట్టి చూసినట్లయితే మన యొక్క జీవితంలో మనుషుల యొక్క ముఖముని చూసి ఒక్కొక్కరి యొక్క జీవితమునకు తగిన విధముగా వారి వారి యొక్క ముఖములని బట్టి ప్రవర్తనలో మారకూడదు. అందుకే ముఖములని కప్పుకొనొచ్చు, కాళ్ళని కూడా కప్పుకొనొచ్చు ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏ మాత్రమును పక్షపాతము లేకుండా నడుచుకొనుటకును తన యొక్క కాళ్ళ యొక్క నడకలో పక్షపాతము లేనిదై ఉండవలనని ఆ కార్యములు సంభవించుచున్నది. ఈ శరాబుల యొక్క శ్రేష్టత దేవుని మహిమని ఎన్నడూను మర్చిపోవని ఒక క్రియ. దేవుని మహిమని తన యొక్క దృష్టిలో నుండి తీసివేయని ఒక స్వభావము గలది శరాబులు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎల్లప్పుడూ దేవునిని స్తుతించి పాడి ఎల్లప్పుడూ దేవునిని స్తుతించుచు ఉన్న అనుభవం గలదే ఈ శరాబులు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ శరాబుల యొక్క అనుభవమును మనకును దేవుడు దయచేయాలి. మన యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, పోరాటములు, ఏ కార్యములు వచ్చినను మన యొక్క దర్శనం మార్చబడకూడదు. మన యొక్క స్తుతించుచున్న అనుభవం మార్చబడకూడదు. మనము దేవుని ఎల్లప్పుడూ స్తుతించుతూనే ఉండవలనే తప్ప దేవుని ప్రసన్నించుటకైనను, దేవుని మీద కోపించుటకైనను, దేవుని మీద దుఃఖించుటకైనను మనకు ఏ అర్హత లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఎందుకు ఇలాగ చేయలేదు, ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదములు ఇవ్వలేదు, ఎందుకు నన్ను ఇలా నడిపించుచున్నారని ప్రశ్నించుటకు ఎవరికి నా అధికారము లేదు. ఒకవేళ దేవుడు మనకు ధన్యతని, కనికరముని చూపించినట్లయితే దేవుని స్తుతించుటకు మాత్రమే ఆ కనికరం. వేరే ఏ కార్యమును చేయుటకైనను ఆ కనికరము చూపించబడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందునిమిత్తమే ఈ దేవదూతలని సృష్టించి వీరు దేవుని యొక్క సన్నిధానములో దేవునితో పాటు భూమిలో దిగి వచ్చి భూమిలో దేవుని యొక్క చిత్తముని తాము నెరవేర్చుచున్న వారై ఉన్నారు. దేవుడు పరిశుద్ధపరచుచున్న విషయాన్ని దేవదూత వచ్చి పరిశుద్ధపరిచి ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో ఈ దూత వలె మన యొక్క జీవితమును మార్చబడవలను. అటు తర్వాత కెరూబుల గురించి ధ్యానించినట్లయితే ఈ కెరూబుల యొక్క అనుభవము ఇవి కావలి కాయుచున్న అనుభవం గలది. ఆదికాండము 3వ అధ్యాయంలో మనము చదివినట్లయితే ఆ తోటని కావలి కాయుటకు దేవుడు కెరూబులని ఆ స్థలములు నియమించి ఉన్నారు. ఆదికాండము 3వ అధ్యాయము 24వ వాక్యము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. జీవవృక్షమునకు పోవలసిన మార్గముని కావలి కాయుటకు, కాపాడుటకు కెరూబులని ఇక్కడ నిలబెట్టి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ
కెరూబులని గురించి ధ్యానించినట్లయితే, తర్వాత ప్రత్యక్ష గుడారముని దేవుడు నిర్మించమని చెప్పినప్పుడు అతి పరిశుద్ధమైన స్థలములో కృపాసనము, ఈ దేవుని మందసం మీద ఉన్న కృపాసనముని ఏ విధముగా చేయవలనని దేవుడు చెప్పి ఉన్నారంటే, 2 కెరూబులని చేసి బంగారముతో చేసి దానిని ఆ కృపాసనం మీద ఉంచవలను అని ఈ యొక్క ప్రత్యక్ష గుడారమును సృష్టించినప్పుడు దేవుడు ఇచ్చి ఉన్న ఆలోచన. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అవి అక్షరార్థమైనది. దానికి తర్వాత యెహెజ్కేలు గ్రంథములో చదివినట్లయితే అక్కడ 10వ అధ్యాయములో చూసినప్పుడు 4 జీవులు, ఆ ఎగురుచు ఉన్న 4 జీవులు కనబడి ఉన్నది. అందులో 4 జీవుల్లో 4 ముఖములు ఉన్నవి. వాటిలో ఒకదాని యొక్క ముఖము కెరూబుల యొక్క ముఖమని రాయబడి ఉన్నది. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయములో 14వ వాక్యము నుంచి చదవండి. ఒకదానికి కెరూబు యొక్క ముఖము. కెరూబులలో ఈ 4 జీవులకును అక్కడ యెహెజ్కేలు ప్రవక్త తాను ఇచ్చుచున్న పేరు కెరూబులలో. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కెరూబులు, ఈ దేవుని దూత యొక్క క్రియ, ఇందులో శ్రేష్టమైన కార్యము కావలి కాయుట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కావలి కాయుచున్న పనినే ఆదాముకు దేవుడు మొట్టమొదటిగా ఇచ్చి ఉన్నారు. నీవు తోటని కాపాడవలనని దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించి ఉన్నారు. కానీ ఆదామైతే తోటని కావలి కాయకుండా దానిని విడిచిపెట్టినందున ఆ కార్యమునే ఈ దూతలకు దేవుడు ఇచ్చి ఉన్నారు. ఆ వాక్యముని చదవండి. తోటని నీవు కావలి కాయవలను, వాటిని కాపాడవలనని దేవుడు తోటని గురించి చెప్పి ఉన్నారు. చదవండి. 2వ అధ్యాయము 15వ వాక్యం. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వాక్యం. చాలు. నరుని తీసుకుని ఏదైనా తోటలో వాటిని సేదపరచుటకును వాటిని కావలి కాయుటకును దేవుడు ఉంచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాటిని తోటని కాపాడుటకు దేవుడు మనుషులని ఉంచి ఉన్నారు. కానీ మనుషులలో పాపం ప్రవేశించిన వెంటనే అదే తోటని కావలి కాయుటకు దేవదూతలని ఉంచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కెరూబుల యొక్క పనిని మనము ధ్యానించినప్పుడు మనము చేయవలసిన కార్యములని కెరూబు చేయుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దేవుని దూతలో కావలి కాయుచున్నవారు మనల్ని ఎందు నిమిత్తము దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు, ఎందు నిమిత్తం మనల్ని సృష్టించి ఉన్నారు, ఎందు నిమిత్తం మనల్ని ఏర్పరచుకొని ఉన్నారని మనము ధ్యానిస్తే కావలి కాయుచున్న వారై ఉండవలనని. కానీ మనమే పాపములో పడిపోయినట్లయితే ఏ విధముగా కాపాడగలము? అందుకే ఒక అధ్యక్ష పదవిని ఒక వ్యక్తి కోరుకున్నట్లయితే తన యొక్క కుటుంబముని బహుగా కాపాడువాడై ఉండవలను. తన యొక్క కుటుంబమునే కాపాడి సంరక్షించుటకు తెలియని వాడు ఒక సంఘముని ఏ విధముగా కాపాడగలడని పౌలు అడుగుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితములో మనల్ని పిలిచినది కాపాడుటకు,
దేవుడు మనల్ని ఏర్పరచుకొనిన్నది కాపాడుటకు. కాపాడుటకు అని చెప్పినట్లయితే అక్షరార్థముగా ఇప్పుడున్న కాలంలో దేశముని కాపాడటానికి, రాష్ట్రముని కాపాడటానికి, ఇంకా ఎటువంటి ప్రమాదములు ఏది జరగకుండా కాపాడటానికి అనేక మనుషులు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని, పోలీసులని, ఇలా ఎన్నో రకములుగా నియమించినను ఎవరును కాపాడబడటం లేదు. కాపాడటం అని చెప్పినట్లయితే అక్షరార్థముగా కాపాడుటకు కాదు. కాపాడుటకు దేవుడు మనల్ని నియమించి ఉన్నారంటే ఏ మనుషుల యొక్క ఆత్మ నశింప చేయబడకుండా ఉండుటకు ఆత్మానుసారముగా ప్రార్థనల్లో కాపాడుటయే దేవుని యొక్క వాంఛ. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ తోటని ఎందుకు కాపాడవాలని చెప్పి ఉన్నారంటే, తోటలో, ఏదైనా తోటలో ఆదాము సృష్టించబడినప్పుడు ఆదాముకు విరోధమైన మనుషులు ఎవరు లేరు, కానీ ఆదాముకు విరోధమైన సాతానుడు ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగా కావలి కాయుటకు, కాపాడుటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నారంటే ఈ అక్షరార్థమైన అనుభవములని కాదు, ఏ మనుషులలోనూ సాతానుడు ప్రవేశించకుండా వేడుకొనవలను. యేసు ప్రభు కూడా తాను ప్రార్థించినప్పుడు ఈ లోకము నుండి వీరిని తీసుకొని పొమ్మని ప్రార్థించను కానీ దుష్టుడు నుండి వీరిని రక్షించమని ప్రార్థించదని చెప్పుచున్నాడు. మన యొక్క ప్రార్థనలు లోకము నుండి వెళ్ళిపోవుటకు కాదు, దుష్టుడు, దుష్టతనములు, పాపములు, పలు విధములైన కార్యములలో నుండి మనము దూరముగా ఉండుటకే మనము కోరుకునవలను. ఈ కెరూబుల యొక్క పని ఈ ఏదైనా తోటలో జీవ వృక్షమునకు పోవచ్చున్న మార్గమని కావలి కాయట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ అనుభవాన్ని ధ్యానిస్తే, అంటే ఎందుకు జీవవృక్షమునకు పోవచ్చున్న మార్గముని కావలి కాయట కొంచి ఉన్నారు? ఆ జీవవృక్షముని ఎందుకు నశింప చేయలేదు? ఒకవేళ మనుషులు పాపము చేసిన వెంటనే దేవుడు ఆ జీవవృక్ష ఫలముని, జీవవృక్షం యొక్క వృక్షముని నశింప చేసి ఉండవచ్చు. కానీ వాటిని నశింప చేయక వాటిని కాపాడి ఉన్నారు. వాటిని కావలి కాయుటకు కెరూబులని దేవుడు నియమించి ఉన్నారు. అంటే దేవుని యొక్క ఉద్దేశము ఆ రోజే మనుషులు పాపము చేసినందున జీవవృక్షం యొక్క ఫలముని, జీవవృక్షముని తీసివేయవలనని కాదు, ఈ నూతన నిబంధన కాలములో జీవించుచున్న మనల్ని ఆనాడే ఉద్దేశించి ఉన్నారు. ఎందుకంటే జీవవృక్ష ఫలముని తినుచున్న ధన్యత నూతన నిబంధన కాలములో జీవించుచున్న మనకు మాత్రమే చెందినది. పాత నిబంధన కాలములో ఉన్నవారు, మనసాక్షి కాలములో జీవించిన వారు ఎవరును దానిలో పాలు పొందలేరు. వారు ఎవరికును జీవవృక్ష ఫలము ఇవ్వబడదు. కానీ నూతన నిబంధన కాలములో జీవించుచున్న మనకు మాత్రమే జీవవృక్ష ఫలముని, జయించిన వారికి నేను జీవవృక్ష ఫలముని ఇచ్చదను, వాటిని భుజింపనిచ్చదనని దేవుడు వాగ్దానము చేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందు నిమిత్తమే ఈ కెరూబు మన నిమిత్తమే కావలి కాయుచున్నాడు. ఈ కెరూబులని దేవుడు కావలి కాయుట గుంచుటకు కారణమే పాత నిబంధన కాలంలో ఉన్న వారిని గురించో, అంతకుముందు ఉన్న వారిని గురించో కాదు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనలని గురించి, మన యొక్క జీవితము గురించే ఆ జీవ వృక్షము కావలి కాయబడుచున్నది. ఏ శత్రువును వేరే ఎవరికును ఇవ్వకుండా మనకు మాత్రమే నిత్య జీవముని అనుగ్రహించిన నిమిత్తము జీవవృక్ష ఫలముని దేవుడు మనకు వాగ్దానము చేసి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ
ఈ కెరూబులు ఒకవేళ కావలి కాయిస్తూ ఉండినను వారికి కూడా ఈ జీవవృక్ష ఫలముని తినుచున్న ధన్యత లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనకు మాత్రమే ఈ జీవవృక్ష ఫలముని తినుచున్న ధన్యతని దేవుడు మనకు మాత్రమే ఇచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యెహెజ్కేలు గ్రంథములో మనము చదివిన 10వ అధ్యాయములో చదివినప్పుడు ఆ కెరూబుల యొక్క ముఖములలో ఒకదానికి కెరూబు ముఖము ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయంలో మనము ధ్యానించినట్లయితే ఆ కెరూబుల యొక్క ముఖమునకు బదులుగా వేరే ముఖములు ఉన్నట్లు ఎడ్ల ముఖం ఉన్నట్టు రాయబడి ఉన్నది. చదవండి. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయంలో చదివినప్పుడు చదవండి. వాటి యొక్క ముఖములు 10వ వాక్యమును చదవండి. చాలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ 1వ అధ్యాయములో చదివినప్పుడు ఎడ్ల ముఖము వంటిది. ఆ ఎడ్లు ఇదే 10వ అధ్యాయములో చదివినప్పుడు అక్కడ ఆ ఎడ్ల యొక్క ముఖము లేవు, కెరూబుల యొక్క ముఖము రాయబడి ఉన్నది. మరలా యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము 14వ వాక్యముని చదవండి. చాలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ కెరూబుల యొక్క ముఖముని గురించి రాయబడి ఉన్నది. ఎందుకు 1వ అధ్యాయములో ఎడ్ల ముఖముని గురించి రాసి దేవుడు ఈ 10వ అధ్యాయమునకు వచ్చినప్పుడు కెరూబుల యొక్క ముఖముని గురించి బయలుపరిచి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీని యొక్క అర్థముని ధ్యానించినట్లయితే ఒక వ్యక్తి సంపూర్ణపరచబడినప్పుడు, సంఘము సంపూర్ణపరచబడినప్పుడు ఈ 1వ అధ్యాయములో ఉన్న 4 ముఖములు గలవాడై ఉండవలను. 4 ముఖములు కూడా 4 విధములైన అర్థములు గలదు. అందులో ఎడ్ల ముఖం అని చెప్పినట్లయితే భూమిలో శ్రమపడి దేవుని చిత్తముని చేయుచున్న అనుభవము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదే కార్యము కెరూబుల యొక్క ముఖముగా మారి ఉన్నదంటే ఒక వ్యక్తి ఎవరైతే ఈ భూమిలో జీవించుతున్న కాలములో ఎవరు శ్రమపడి దేవుని చిత్తముని చేయుచున్నారో వారి యొక్క ముఖములు మాత్రమే పరలోక రాజ్యములో కెరూబుల యొక్క ముఖముల వలె మారును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చినప్పుడు ఈ కెరూబుల వలె మారుస్తున్నాం. కెరూబుల యొక్క క్రియని మరొక విధముగా ధ్యానించినప్పుడు అవి దేవుని చిత్తముని చేయుచున్నవి. దేవుని చిత్తం ఏమిటో వాటిని నెరవేర్చుచున్నదే ఈ కెరూబులు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. భూమిలో శ్రమపడి దేవుని చిత్తముని చేయాలి. మనుషులని గురించిన దేవుని చిత్తముని కెరూబులు నెరవేర్చుచున్నది. మనలని గురించిన దేవుని చిత్తముని మనము నెరవేర్చవలను. మన యొక్క జీవితములో అనేక పోరాటములు, పాప సంతోషములు, ఎన్నో కార్యములు మన విరోధముగా రావచ్చు. కానీ మన యొక్క శరీర ఆశలని అణచివేసి పోరాడి శ్రమపడి మన యొక్క జీవితములో దేవుని చిత్తముని నెరవేర్చినప్పుడే ఈ దూతకు సమానమైన వారుగా మారుచున్నాము. ఈ దూత కంటే మనమే శ్రేష్ఠులుగా మారుచున్నాము. ఈ దూత కెరూబు కాబట్టి కెరూబు యొక్క ముఖం మాత్రమే ఉంటుంది. కానీ సంఘములో ఉన్న మనకైతే 4 ముఖములు గలదు.
వాటిని శ్రమపడటంలో మాత్రమే కాకుండా మనము సంపూర్ణత చెందినప్పుడు 4 విధములైన పూర్ణతని మనకు అనుగ్రహించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కెరూబులు అవి దేవుని చిత్తముని నెరవేర్చుచున్నవి. ఈ సాయంకాల సమయంలో ఈ కెరూబులని గురించి మనము ధ్యానించుచున్నప్పుడు మన యొక్క జీవితంలో దేవుని చిత్తమని చేయటకి ఎంత శ్రమ పడుతున్నాం. శ్రమలంటే కష్టపడి పని చేయట. కొన్ని సందర్భములలో మనకు ఇష్టమైన కార్యములని ఏదైనా మనం ఎంచుకున్నప్పుడు వాటి విషయమై మిక్కిలి కష్టపడతాము. కానీ మనకు ఇష్టము లేని కార్యములని దేవుడు అనుమతించినప్పుడు వాటిని మనము చేయుటకు చాలా కష్టముగా ఉంటుంది. శ్రమ పడేది చాలామంది శ్రమ పడతారు, లోకంలో శ్రమ పడతారు. విగ్రహముల కొరకు కూడా ఎంతో కష్టపడి వారు తమను తాము పొడుచుకొనచ్చు, రక్తం వచ్చినట్లు బలవితముగా బాధపడి రక్తముని కార్చి ఎంతో శ్రమ పడుతున్నారు. కారణం దానిని వారు ఇష్టపడుతున్నారు. మన యొక్క జీవితంలో కొన్ని సందర్భముల్లో మనం వాంఛించని కొన్ని కార్యములు మన యొక్క జీవితంలో అనుమతించబడతాయి. వాటిని సహించి ఓర్పుతో సహనముతో మన యొక్క జీవితంలో ఇష్టము లేని కార్యములని సహించుటయే దేవుని చిత్తం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో ఏ విధమైన శ్రమలని అనుభవించుచున్నాము? మనకు మనమే శ్రమ పడుచున్న అనుభవం ఒకటి ఉంది. రెండవది శ్రమ పెట్టబడుచున్న అనుభవం ఒకటి ఉంది. మనకు మనమే శ్రమ పడుచున్న సందర్భములు వచ్చి మనం ఇష్టపూర్వకముగా శ్రమ పడాలని తగ్గించుకొని శ్రమ పడతాము. ఆ అనుభవం కూడా అనేకుల్లో లేదు. కొందరిలో తమను తామే వారు లోబరుచుకొని తమను తామే తగ్గించుకొని శ్రమ పడుచున్న వారు ఉన్నారు. అదే విధముగా శ్రమ పడటం మాత్రమే కాదు, కానీ ఇతరుల ద్వారా శ్రమ పెట్టబడాలి. ఎట్ల యొక్క అనుభవము తానే శ్రమ పడును, అదే విధముగా ఎవరి చేత శ్రమ పెట్టబడినను శ్రమ పడును. ఎట్ల యొక్క స్వభావమే ఎవరి చేత శ్రమ పెట్టబడినను భారములని బరువులని మోసి ఎవరి చేత నడిపించబడినను భారముతో నడుచుకుంటూ వెళ్ళుటయే ఎట్ల యొక్క స్వభావం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఇష్టమునకు మనము శ్రమ పడటం ఎట్ల యొక్క స్వభావము కాదు. మనల్ని నడిపించేవారు అనేకులు మనకి ఇష్టము లేని కార్యములలోనూ ఓర్చుకొని శ్రమ పడుటయే దేవుని చిత్తం. ఆ చిత్తముని మనము నెరవేర్చవలను. దేవుని చిత్తమైతే ఇంకను దూతలని గురించి వచ్చే వారములో మనము ధ్యానించవచ్చు. అందరిని కూడా కన్నులు మూసుకొని మన యొక్క జీవితంలో ఈ దూతలని కూడా తీర్పు తీర్చుటకు నియమించబడి ఉన్న మనము ఏ పరిస్థితిలో ఉన్నాము? శరాబులైతే అవి తనకు అతిశయములు గర్వము, తన యొక్క నామము హెచ్చింపబడి నిమిత్తము ఏ క్రియను తనలో లేదు. దేవుడే పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని భూమి అంతయు దేవుని మహిమతో నిండి ఉన్నదని ప్రతిగానము చేసి ఉన్నది. మనము అన్ని సందర్భములలో దేవుని స్తుతించుచున్నామా? కష్టములు వచ్చినప్పుడు, నిందలు, అవమానములు, శ్రమలు, పలవితములైన పోరాటములు, అన్యాయములు, ద్రోహములు, ఇవన్నీ మన యొక్క జీవితంలో సంభవించుచున్నప్పుడు దేవుని స్తుతించుచున్నామా? ప్రసన్నించుచున్నామా? మనలో అనేకుల యొక్క జీవితంలో ఏమైనా కష్టములు, పోరాటములు వచ్చిన వెంటనే నేను ఇంత యథార్థముగా ఉన్నాను, దేవుని సన్నిధానంలో కరెక్ట్గా ఉన్నాను, పరిశుద్ధముగా ఉన్నాను,
నా జీవితంలో ఎంతో వైరాగ్యముగా ఉన్నాను, నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఎందుకు ఎందుకని ప్రతిసారి దేవునిని ప్రశ్నించుచున్న వారుగానే ఉన్నాము. కానీ ఈ దేవుని దూతైక స్వభావము, భూమిలో పాపము, భూమిలో ఫలవిధములైన కష్టములు ఎన్ని కార్యములు వచ్చినను దేవుని స్తుతించుచు ఉండుటే ఈ దూతైక స్వభావం. మనకి జీవితంలో దేవుని ప్రశ్నించవద్దు. ఏ కార్యములని గురించి దేవుని ఏ ప్రశ్నలు అడగవద్దు. దేవుని స్తుతించుటయే మనకు తగినది. ప్రశ్నించుటకో, దేవుని మీద కోపపడుటకో, దుఃఖపడుటకో ఏ అర్హత మనకు లేదు. మనం ఏ పాటి వారము? మనం మట్టి అయిన వారము. దేవుని దూత అయినను తన యొక్క సృష్టిని గురించి అడుగుటకు అర్హత లేదు. తానును స్తుతించుటకే అర్హత పొందినవాడు. ఈరోజు మనకు ఆ ధన్యతని దేవుడిచ్చి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరణమే మనకు సమీపించవచ్చునను మన యొక్క నీతిని, పరిశుద్ధతని గురించి అప్పుడు ఆలోచించవద్దు. ఆ సందర్భంలో కూడా దేవుని స్తుతించదము, దేవుని చిత్తముని నెరవేర్చవచ్చు. ఈ కెరూబులవలే దేవుడు మనల్ని కావలి కాయువారుగా మార్చి ఉన్నారు. భూమిలో అనేకులు నశించిపోవచ్చున్నారు. పాపములో, శాపములో అనేకులు నశించిపోవచ్చున్నప్పుడు వారి వెంట వెళ్ళి అనుమానించి కావలి కాయవద్దు. దేవుని సన్నిధానములో కూర్చొని కావలి కాయండి. దేవుని సన్నిధానములో కనిపెట్టి వారి నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు కాపాడగలరు. అనుమానములు వెంట వెళ్ళి మీ యొక్క కనిపెట్టుటాలు ఏది ఎవరిని కాపాడలేవు. దేవుని సన్నిధానములో మనల్ని మనమే తగ్గించుకొని దేవుని వేడుకొనినప్పుడు నిశ్చయముగా కాపాడబడుదురు. అందరిని కూడా సమర్పించుకొనుదాం. మన యొక్క జీవితముని తగ్గించుకొని మనము కూడా ఆ దూతల కంటే శ్రేష్టమైన వారుగా మనల్ని మార్చగలరు. ఆ విశ్వాసముతో అందరిని సమర్పించుకొనుదాము. హల్లెలూయా.